హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు తెలంగాణ స్పెషల్ తెలంగాణ సాంప్రదాయ వంటకమైన సర్వపిండిని తయారు చేసి చూపిస్తాను. ఈ సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది బియ్యపిండితో చేసుకుంటారు. హెల్దీ అండ్ టేస్టీ. ఈ సర్వపిండిని కొన్ని ప్రాంతాల్లో తపాల్ చెక్క అంటారు, గిన్నెప్ప అంటారు. మీ ఊర్లో ఈ సర్వపిండిని ఏమంటారో కామెంట్ చేయండి. ఈ సర్వపిండి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇంట్లో బియ్యపిండి ఉంటే చాలు, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే. ప్రాసెస్ చూద్దామండి. దీనికోసం నేను 3 కప్పుల పిండిని తీసుకున్నాను. బియ్యపిండిని పట్టించి పెట్టుకున్న బియ్యపిండి అండి, లేదా మీరు షాప్‌లోనే తెచ్చుకోవచ్చు, రెడీగా దొరుకుతుంది. తీసుకొని జల్లించి పెట్టుకోవాలి. దీంట్లోకి ఆనియన్స్ అండి, ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్స్ 2 కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్‌లో వెల్లుల్లి రెబ్బలను ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఒక 7, 8 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి, మీరు తినే స్పైసీని బట్టి. దీన్ని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ముందుగా ఇలా చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్ ముక్కలను వేసుకోవాలి. అలాగే దీంట్లోకే కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని కచ్చాపచ్చాగా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. ఇలా పట్టుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా అవ్వద్దు, ఇలా ఉండాలి. కరివేపాకు, ఆనియన్స్ ఇలా కొంచెం కనిపించే విధంగా ఉండాలి. ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ఉంది కదండి, మనం జల్లించి పెట్టుకున్న పిండిలోకి నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఒక 4, 5 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి పచ్చిశనగపప్పు అండి. పచ్చిశనగపప్పు ఇలా అది కూడా ఒక 4, 5 స్పూన్ల వరకు వేసుకోండి. ఒక పావు స్పూన్ పసుపు, అలాగే ఇంకొక స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని, దీంట్లోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి మిశ్రమము, దాన్ని అంతటిని దీంట్లో వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఇది వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తినే టేస్ట్‌ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేశాను దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా వచ్చే విధంగా అంతా మంచిగా కలుపుకోవాలండి. ఈ కలుపుకునే విధానం మాత్రం చాలా మంచిగా చాలాసేపు కలపాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ వరకు మర్దన చేస్తూ కలుపుకోవాలి. అలా అయితేనే సాఫ్ట్‌గా వస్తుంది పిండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. ఇలా చేసి పక్కన పెట్టుకోవాలండి. అన్నింటిని ఇలా బాల్స్‌లా చేసి పెట్టుకోండి. ఇప్పుడు మందపాటి మూకుడు తీసుకోండి. దీంట్లోకి ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పిండి బాల్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా వెడల్పుగా అనుకొని గిన్నెపై పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకుంటూ మొత్తం గిన్నె వెడల్పు వచ్చే విధంగా ఇలా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందమే ఉండాలి. అలా అని మరీ మందం చేసుకోవద్దు, ఉడకదు పిండి. ఇలా చేసుకున్న తర్వాత వీటికి హోల్స్ పెట్టుకోవాలండి, మంచిగా ఉడకడానికి. ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా ఇంకో గిన్నెలోకి కూడా నేను ఇది నాన్ స్టిక్ ఊతప్పం చేసేది ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. దాంట్లో కూడా సేమ్ అదే విధంగా మనం ఇలా ఒత్తుకోవాలి. ఇలా గిన్నె వెడల్పు అయ్యే విధంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని దీన్ని కూడా హోల్స్ పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఒక 2, 3 గిన్నెలకు ఒత్తుతానండి. ఒకటే టైంలో చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. మళ్ళీ ఇవి చల్లారడానికి టైం పడుతుంది కదా. ఇంకోటి రొట్టెల పెనంపై ఒత్తానండి. మనం దోశ పెనం, రొట్టెల పెనంపై ఇలా అన్నీ ఒత్తుకొని కొన్ని వాటర్ ఇలా చల్లాలి. చివరిగా ఇలా చల్లుకొని అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని స్టవ్ పై పెట్టుకొని మూత పెట్టి అన్నింటినీ ఇలా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మీడియం టు సిమ్ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మూత తీసి 5 మినిట్స్ తర్వాత ఈ గిన్నెల్ని ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. అంటే అన్ని వైపులా మంచిగా కాలే విధంగా ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటూ ఇలా చెక్ చేసుకోండి, మాడకుండా జాగ్రత్తగా వచ్చే విధంగా చూసుకుంటూ కాల్చుకోవాలి. చివర్లు కూడా మంచిగా కాలే విధంగా ఈ సర్వపిండిని ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అంటే చివర్లు మధ్యలోకి వచ్చే విధంగా ఇలా గరిటెతో ఇలా అనుకుంటూ కాల్చుకోవాలి. అన్ని వైపులా అలాగే కాల్చుకోవాలి. అంతా మంచిగా కాలే విధంగా కాల్చుకోవాలి. ఇలా అంతా కాల్చుకున్న తర్వాత దీన్ని రివర్స్‌గా చేసి పెట్టుకోవాలండి. అంటే
దీన్ని ఇలా తీసుకొని ఇలా రివర్స్‌గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల కింది వైపు కూడా ఆవిరి తగులుతూ మంచిగా ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది. అలాగే దీనికున్న ఆయిల్ కూడా అంతా ఈ మూకుడులోకి వచ్చేస్తుంది. ఆయిల్ అంతా కిందికొచ్చేస్తుంది. ఈ విధంగానే నేను పెనంపై ఉన్నది కూడా ఇలా కాల్చుకొని రివర్స్ చేసుకున్నానండి. ఇది 2 వైపులా మంచిగా కాలుతుంది. ఇలా అన్నింటిని కాల్చుకున్న తర్వాత వీటిని తీసేసి మళ్ళీ మూకుడు చల్లారిన తర్వాత మళ్ళీ ఇలానే ఒత్తుకుంటూ అన్నిటిని చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే సర్వపిండి రెడీ అవుతుంది. ఇది ఒక్కటి తిన్నా చాలండి, కడుపు నిండుగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరొకసారి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన సర్వపిండి అయితే రెడీగా ఉంది. ఈ సర్వపిండిని మార్నింగ్ టిఫిన్‌గా, ఈవినింగ్ స్నాక్‌గా, నైట్ డిన్నర్‌గా తింటారు. తెలంగాణలో అయితే ఇది చాలా ఫేమస్ అండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా బావుంటుంది టేస్ట్ కూడా. పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌పై నొక్కండి. అలా చేయడం వల్ల నా ప్రతి వీడియో నోటిఫికేషన్‌లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్.